హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. గుడ్ ఈవినింగ్. 4 గంటలు అయింది. ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్తారని కళ్ళు కాయలు కాసి బయట చూస్తా ఉంటారు మీ అందరూ. వాళ్ళేమో ఈ రోజు ఏదో చెప్పబోతది, ఏదో చెప్తది, ఏదో అవుతది అనుకునేటువంటి పరిస్థితి నుంచి రేపు మార్నింగ్ 10:30కి దీని మీద విచారణ. సో రేపటికి ఎందుకు వాయిదా పడింది అంటే ఏం చెప్తారు సార్? 30వ తారీఖు సెప్టెంబర్న ఒక 8, 9, 10 ప్రశ్నలు సుప్రీంకోర్టు వాళ్ళు సంధించారు. వీటికి కూడాను ఎవరి దగ్గర నుంచి కూడాను సరైన సమాధానం లేదు. ఆ ప్రశ్నలు ఏమిటి, వాటికి సంబంధించిన వివరణ ఏంటి? లాస్ట్ టైం మనం 30వ తారీఖు 1వ తారీఖు చేసినప్పుడు చెప్పుకున్నాము. దాని లింక్ కూడా పెట్టు, ప్రజలకు అవగాహన వస్తుంది. యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి గారు పెట్టినటువంటి దాని గురించి మనం సుదీర్ఘంగానే చెప్పుకున్నాము, వివరించాము. బోర్డు మీద కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానుగా. అవును. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడాను పిల్లు వేశారుగా. అవును. ఆయనే కాకుండా ఇంకొక ఇద్దరు కూడాను పిల్లు వేశారు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఒక ఆయనేమో ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన ఎడిటర్, అదే సుదర్శన్ టీవీ న్యూస్ అని చెప్పి దానికి సంబంధించిన చీఫ్ ఎడిటర్ చవాలా అని చెప్పి అంటారు ఆయన్ని. ఆయన వేశారు. సురేష్ చవాలా అంటారు. అట్లనే సతీష్ అనేటువంటి ఆయన, ఇంకొక ఆయన కూడా పిల్లేశాడు. వీళ్ళే కాకుండా సుర్జిత్ సింగ్ అనేటువంటి ఆయన హిందూ సేన అనేటువంటి దాని తరఫున కూడా పిల్లు వేశాడు. ఓకే. సో జనాలందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒకళ్ళు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారు వేశారేమో అందుకని సుప్రీంకోర్టు టేకప్ చేశారని అనుకుంటారు. కాదు, కనీసం చాలా మంది వేశారు. నాకు తెలిసిన వాళ్ళది నీకు 5 కేసులు చెప్పాను. సుబ్రహ్మణ్య స్వామి డీటెయిల్ గా చెప్పాను నీకు. సో ఈ 5ంటిని కూడాను కలిపి మొన్న 30వ తారీఖు విచారణ తీసుకున్నారు. ప్రశ్నలు సంధించారు. ఏ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం లేదు. తొట్టుపాటు పడడము, అసంపూర్తి సమాధానాలు చెప్పడము, లేదంటే పైన కింద మూసుకొని కూర్చోవడం. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ ద వర్డ్, కానీ జనాలు ఇట్లాంటి పదాలు ఉపయోగిస్తే బాగా చూస్తారు, వింటారు కాబట్టి చెప్పక తప్పడం లేదు, నాకు ఇష్టం లేకపోయినప్పుడు. ఓకే, సో అది జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కి మళ్ళీ వాయిదా టేకప్ చేస్తామన్నారు. వాయిదా టేకప్ చేయలేదు. రేపు పొద్దున్న 10:30కి, అంటే శుక్రవారం పొద్దున్న 10:30కి ఈ కేసుని వాయిదా వేశారు. చిన్న కేసు కాదు కదా మేర్. 116 కోట్ల హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన మనోభావాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పవిత్రత, అపవిత్రత చేయడము, లేనిపోయినటువంటి అవాక్కులు చవాక్కులు పేలడము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడము. ఇవోనేమో కూరగాయల నూనె కలిసింది అంటాడు, డాల్డా లాంటిది కలిసింది అంటాడు. చంద్రబాబు నాయుడు గారు కలిపేశారు, అందులో చేప నెయ్యి ఉంది, చేప కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, గాడిద పెంట ఉంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే అఫ్కోర్స్ ఆయన గాడిద పెంట అని అనలేదు అనుకో, చెప్తున్నాను నేను. అలాంటివన్నీ కలిపేశారు, లడ్డు తయారు చేశారు, జనాలకి ఇచ్చేశారు, వాడు భోంచేశారని చెప్పి ఆయన చెప్తాడు. ఇది ప్రధానం. సిట్ అనేటువంటిది అవసరం ఉందా లేదా అనేటువంటిది ఇంకో క్వశ్చన్. సరే, ఆయన తుషార్ మెహతా గారు నాకు 2 రోజులు టైం కావాలండి అన్నారు కాబట్టి 30వ తారీఖు ఆయనకు 2 రోజులు టైం ఇచ్చారు. ఇవాళ రమ్మన్నారు. ఇవాళ వచ్చి కూడాను ఆయన నాకు రేపటిదాకా టైం కావాలండి అని కోరాడు ఆయన. సరే, అసలు ఇంత తొందరగా టేకప్ చేయడం అనేటువంటిది సుప్రీంకోర్టు చరిత్రలో ఒక పెద్ద చరిత్ర సృష్టించింది. దాన్ని ఇవాళ హియరింగ్కి వచ్చి 30వ తారీఖు హియరింగ్ పెట్టి 3వ తారీఖు పోస్ట్పోన్ చేసి మళ్ళీ రేపు 10:30కి చేయడం అనేటువంటిది ఇంతకంటే తొందరగా సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడూ కేసులు టేకప్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇంతవరకు జరగలేదు. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, అసలు ఎందుకు పోస్ట్పోన్ చేసి ఉంటారు అంటే తుషార్ గారు అడిగారు కాబట్టి ఫోన్ చేసి ఉండొచ్చు, ఇది ఒక కారణం. ఇంకా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రావాల్సింది కొంత ఉందేమో డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇన్ ద మీన్ వైల్ మన పురంధరేశ్వర గారు ఏదో అవాక్కులు చవాక్కులు పేలారు కదా, మరి ఏమ సంగతి ఏందో చూద్దాము. అసలు ఏమన్నది, ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించింది, ఎప్పుడు చెప్పింది, ఎక్కడ చెప్పింది, ఏ సందర్భంలో చెప్పింది కూడా చూద్దాం. ఆమె స్వతంత్రంగా చెప్పిందా,
లేదంటే అమిత్ షా మోడీ వాళ్ళు ఆమె చేత ఏమన్నా చెప్పించారా, ఆ వాళ్ళకి తెలిసి ఏమో చెప్పిందా, వాళ్ళ నోటీస్కు పోకుండానే ఏమో చెప్పిందా, దీన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాము. అంతకుముందు బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన పేరేంటో నాకు టక్మని గుర్తు రావట్లేదు, గుర్తుందా? అంతకుముందు బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా, సోమ వీర్రాజు. సోమవీర్రాజు గారు. సోమ వీర్రాజు గారు అయితే ట్వీటే పెట్టేశారు కదా ఏకంగా. సరే, పురంధరేశ్వర గారు ఏం మాట్లాడారనేది జనాలు వినుంటారు, మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అని ప్రజలకు మటుకు కొన్ని విషయాలు అయితే తెలియాలి కదా అమర్. ఈ పురంధరేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ కూడాను బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేయడం కోసమని వచ్చినటువంటి టీడీపీ కోవట్లు. ఇది నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. ఈ విషయాన్ని కూడాను పరిశీలిద్దాము అన్న ఉద్దేశంతో పోస్ట్పోన్ చేశారేమో. సరే, ఇంకా ఆమె ఏమన్నది ఏమంటారు సంగతి వదిలేయి. పురంధరేశ్వరి గారితో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో ఆమె మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఒకసారి వెళ్ళాను. ట్రాన్స్పోర్ట్ భవన్ లో ఆమె ఆఫీస్ ఉండేది. అదే భవన్ లో మన చిరంజీవి గారు కూడా ఉంటారు. అదే ట్రాన్స్పోర్ట్ భవన్ లోనే ఇప్పుడు మనకి హైవేస్ కి షిప్పింగ్ కి ఉన్నటువంటి ఆయన ఎవరు, నితిన్ గడ్కరీ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆమె ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు పిఏ బ్రహ్మాజీ అని ఉంటాడన్నమాట. నేను ఇట్లా ఢిల్లీలో ఉన్నానయా, కలుద్దామనేసి అనుకుంటున్నాను మేడం అంటే, అయ్యో రండి సార్, దానికి ఉంది మహాభాగ్యం, మేడం ఆఫీస్ లోనే ఉన్నారన్నాడు. వెళితే చక్కగా రిసీవ్ చేసుకుంది, చక్కగానే మాట్లాడింది. ఒక కప్పు కాఫీ కూడా తాగాను. ఇద్దరం ఒక 10-15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ లెవెల్లో ఉండేటి వాళ్ళు 10-15 నిమిషాలు మాట్లాడడం అంటే కష్టమే. కానీ అప్పుడు ఏంటంటే పార్లమెంట్ అది ఏమీ లేదు కాబట్టి తను కూడా ప్రశాంతంగానే ఉంది. ఆ గుజరాత్ నుంచి ఎవరో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమో వెయిట్ చేస్తా ఉన్నారు బయట. మేడం మీకోసం ఎవరో గుజరాత్ నుంచి ఏదో వచ్చినట్టున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు లేండి, ఇంక నేను బయలుదేరతానండి. నేను లేచాను. నేను లేవంగానే ఆమె కూడా నా సీట్లో నుంచి లేచి డోర్ దాకా వచ్చింది. డోర్ తీసింది అంటే అర్థాలు 2 రకాలుగా ఉంటాయి. మర్యాద పూర్వకంగా వెళ్ళిరండి అని చెప్పడం కావచ్చు, ఇక నీ సోది భరాయించలేని పోరా బాబు అని కావచ్చు. నెగిటివ్ గా ఎందుకు అనుకోవాలి, పాజిటివ్ గానే అనుకుందాం. కానీ ఆ రోజుల్లో మనిషి ప్రవర్తన ఆ విధంగా ఉండేది. కానీ నిన్న మొన్న ప్రవర్తన చూస్తే ఆమె మీద నాకున్న మంచి అభిప్రాయం మొత్తం గంగలో గడిచిపోయిందమ్మ. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఆమె ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చెల్లెల హస్బెండ్ అంటే మన చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని రావడానికి, బాలకృష్ణని వెనకేసుకొని రావడానికి, ఇంకా లేకపోతే లోకేష్ని వెనకేసుకొని రావడానికి అనేది నీ కుటుంబానికి సంబంధించిన కుటుంబ వ్యవహారాల్లో చేయాలి. ఇలాంటి విషయాల్లో ఆ విధంగా మాట్లాడదు. అందుకనే చెప్తున్నాను, అందరూ కూడాను బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోవట్లో నిన్నటి దెబ్బతోటి అమిత్ షాకి మోడీకి బాగా 70 mm కనపడి ఉంటుంది అనమాట. వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది. దీని గురించి అమిత్ షా చాలా సీరియస్ గా తీసుకుంటారు. అసలు ఇప్పటి వరకు అమిత్ షా గాని మోడీ గాని ఏమీ మాట్లాడలా, నడ్డా ఏమీ మాట్లాడలా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడలా, బజరంగ దళ వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. కానీ ఏమెందుకు మాట్లాడింది? చంద్రబాబు నాయుడిని అంతే, కేవలం చంద్రబాబు నాయుడిని వెనకేసుకు రావడానికి మాత్రమే మాట్లాడింది. దాని మూలకంగా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద ఉన్నటువంటి కాస్తో కోస్తో మంచి అభిప్రాయం ఏదైతే ఉందో అది మొత్తం సంకనాకపోతుంది. ఇది బీజేపీ పార్టీ కూడా చాలా దెబ్బ. బీజేపీ పార్టీ వాళ్ళు ఏంటంటే సౌత్ ఇండియాలో ఎలాగైనా బాగా వేయాలి, తెలంగాణలో ప్రయత్నము కొంతవరకు ఫలించింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయత్నాలు అనేటువంటిది మళ్ళీ మొదలు పెట్టారు. ఏమో చేసిన పని మూలకంగా ఏమైందంటే బీజేపీకి చాలా దెబ్బ. మరి లాభం ఎవరికి అంటే టీడీపీకి లాభం. బీజేపీ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్స్ కి సుప్రీంకోర్టు వాళ్ళు క్వశ్చన్ చేస్తే అదేంటి సుప్రీంకోర్టు వాళ్ళు అలా అడగడం ఏంటి? చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ, 40 years విజన్, ఆయన అలా అడుగుతారా? ఒక ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు అలా ప్రశ్నించవచ్చా? అంటే సుప్రీంకోర్టు వాళ్ళు నిన్నేంది నన్నేందమ్మా ఎవరినైనా ప్రశ్నిస్తారు. బివి గిరి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సొంత కారులోనూ ప్రోటోకాల్స్ అన్ని తీసి పక్కన పెట్టి సుప్రీంకోర్టుకు వచ్చాడు. మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు జేఎంఎం కేసులో సుప్రీంకోర్టుకు రాలేదా? అమెరికన్ ప్రెసిడెంట్
క్లింటన్ వైట్ హౌస్ లో చేసిన పనికి జడ్జి ముందు నిలబడి కళ్ళనీళ్ళు పెట్టుకొని సారీ చెప్పలేదా? వాళ్ళందరికంటే పురంధరేశ్వరరావు పెద్ద గొప్ప మనిషి. శతకోటి లింగాళ్ళు బోల్డింగ్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆమె మీద నాకున్న మంచి అభిప్రాయం మొన్నటి తోడు మొత్తం గంగలో గెలిచిపోయినాం. ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి సంతానంలో చక్కగా చదువుకున్నటువంటి మనిషి, చాలా మంచి కాలేజీలో చదువుకున్న మనిషి, చక్కగా మాట్లాడగలిగిన మనిషి, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మనిషి కేవలము చంద్రబాబు నాయుడు కోసం మొత్తం కూడాను నాశనం చేసుకుంది. చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకత మొత్తాన్ని తాకట్టు పెట్టేసింది. అంత దారుణమైనటువంటి మాటలు, అంత దారుణమైన పదజాలం అయిపోయి. సరే, ఇక మనం లోకేష్ బాబు రెడ్డి బుక్ తీసేయి. పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు, తీసేయి. రేపు ఏమి జరగబోతుంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ పురంధరేశ్వర గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడాను సీరియస్ గానే తీసుకుంటారు సుప్రీంకోర్టు వాళ్ళు. అది ఒక రకంగా కోర్టు ధిక్కారము అనవచ్చా అంటే 100% కోర్టు ధిక్కారం కాదు. కానీ ఎందుకంటే జడ్జిమెంట్ కాదు కదా ఇచ్చింది, వ్యాఖ్యలు మాత్రమే, వాదోపవాదనలే. దాని మీద నీ అభిప్రాయం చెప్పొచ్చు, నా అభిప్రాయం చెప్పొచ్చు, పురంధరేశ్వర కూడా ఆమె అభిప్రాయం చెప్పొచ్చు, ఆమె అభిప్రాయం చెప్పింది కాదని అంటలేదు. బట్ దట్ ఈస్ డీమ్డ్ టు బి డీమ్డ్ ప్రొవిజన్స్ కనుక అప్లై చేస్తే కోర్టు ధిక్కారమే అవుతుంది. మన చట్టాల్లో ఎప్పుడు కూడాను ప్రొవిజన్స్ ఉంటాయి, డీమ్డ్ ప్రొవిజన్స్ ఉంటాయి. మిస్టర్ పురంధరేశ్వరి, the honorable member of parliament from Rajahmundry, state of Andhra Pradesh, Union of India, has made derogative statements purposefully, voluntarily, intentionally to support Mr. Nara Chandrababu Naidu. As such, it is deemed to be. It is deemed to be. I repeat again. This kind of acts and deeds are deemed to be degrading the Supreme Court, insulting the Supreme Court. అని సుప్రీంకోర్టులో జడ్జెస్ ఇద్దరు సుమోటోగా కనుక తీసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడుతుంది. ఇమ్మీడియట్ గా చేయొచ్చు. వాళ్ళు ఎంపీ కాబట్టి ఆమె కనుక అరెస్ట్ జైల్లో కనుక పెట్టాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏముందో బాగా తలుచుకుంటే గంటల్లో జరిగిపోతాయి అవన్నీ. అలాంటి చర్యలు ఏమన్నా తీసుకోవడానికి కోసం అని చెప్పి పోస్ట్ పోన్ చేశారా? అయ్యి ఉండవచ్చు కూడా. రేపు జడ్జిమెంట్ వస్తే కానీ మనకు తెలియదు. రేపు జడ్జిమెంట్ అనేటువంటిది పదం ఆడుతున్నా నేను, గుర్తుపెట్టుకో. రేపు జడ్జిమెంట్ రాకపోవచ్చు, వాదోపవాదనలు జరుగుతాయి, కానీ వీలైనంత తొందరగా ఇది ఫైనలైజ్ చేస్తారు. అంతవరకు మటుకు డెఫినెట్. ఎందుకంటే సంధించాల్సిన ప్రశ్నలన్నీ సంధించారు, ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఈ పురంధరేశ్వర గారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే, మేమంటే ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటున్నారు, మేము ఏది చెప్తే అదే జరగాలి. భారత రాష్ట్రపతి గారు మీరు దేశంలో ఎమర్జెన్సీ పెట్టండి అంటే పెట్టి తీరాల్సిందే, ఏమనుకుంటున్నాం మేమంటే అన్న లెవెల్లో మాట్లాడింది. భారత సైన్యం మీరు చైనా మీద, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధపడండి అని ఏమగానే చెప్తే భారత సైనికులు సిద్ధపడాలి. అంత లెవెల్లో మాట్లాడింది అనమాట. నాగార్జున సాగర్ లో డ్యామ్ ఫుల్ అయిపోయింది, నీళ్లు వదిలేయండి, గేట్లు ఎత్తేయండి అని చెప్తే గేట్లు ఎత్తాలి. ఆంధ్రప్రదేశ్ లో మా పార్టీని సపోర్ట్ చేయనటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ అన్నిటికి కూడా పవర్ కట్ చేయండి అంటే కట్ చేయాలా? మా పార్టీకి ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఎత్తేయండి అంటే ఎత్తేయాలి. ఎవరు అంత లెవెల్లో చెప్పింది. భారత సైన్యం చెప్తే ఏంటదా, రాష్ట్రపతి గారు ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ఏమైనా పెడతారా? ఏమనుకుంటున్నారా? ఇది నాకు అర్థం కాదు. ఆమె తెలివితేటలంత, చదువుకున్న మనిషివే, ఇంగ్లీషు, తెలుగు, హిందీ మాట్లాడగలవు, మన్మోహన్ సింగ్ గారితో పనిచేసావు, కలిసి పనిచేసావు, ఆ గౌరవం, ఆ మర్యాద నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ మొత్తం నాకిచ్చేసిందిగా ఒక్క దెబ్బతోటి. మరి సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తారేమో చూద్దాం. దానికోసం అని పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. 116 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం టైం తీసుకుందాం అని పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. జడ్జిలు ఇద్దరు కూడా వాళ్ళ రాత్రి ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇద్దరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పోయి కూర్చొనైనా మాట్లాడుకోవచ్చు. మోడీని, అమిత్ షా గారిని కూడా సలహా తీసుకోవచ్చు, అడగచ్చు కూడా. మరి వాళ్ళు ఏమైనా చెప్తారేమో తెలియదు. భారత రాష్ట్రపతి గారు ఏమైనా జోక్యం చేసుకుంటారేమో మనకు తెలియదు. ఇవన్నీ కూడాను అటాలు మాత్రమే. అటా జడ్జిలు ఇద్దరు మాట్లాడుకున్నారు అటా, వీళ్ళిద్దరూ మోడీ గారిని అడిగారు అటా,
రాష్ట్రపతి గారి భవన్ కి వెళదామని అనుకున్నారు అట. ఇవన్నీ ఇవన్నీ మన ఊహాగానాలే. సుప్రీంకోర్టులో జడ్జెస్ అనే వాళ్ళు అంత సామాన్యంగా ఉండరు. వాళ్ళిద్దరు కూడా మంచి ఎక్సలెంట్ జడ్జెస్, మంచి మంచి జడ్జిమెంట్స్ డెలివరీ చేసినటువంటి వాళ్ళు. కానీ ఇది చాలా సీరియస్ కేసు కాబట్టి ఇంత ఇమీడియట్ గా టేకప్ చేశారు. అందులో సుబ్రహ్మణ్య స్వామి టేకప్ చేశాడు అనేసి అంటే ఈ జనాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తడము, చంద్రబాబు నాయుడికి ప్యాంటు తడిచిపోవడం తప్పదు. అది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మరి రేపు ఏం జరుగుతుంది అంటే మనం వేచి చూడాల్సింది. ఇంకా కొన్ని ప్రశ్నలు సంధించాల్సినవి ఏమైనా ఉంటే కనుక అవి కూడా సంధిస్తారు. లడ్డూని ఎప్పుడన్నా టెస్టింగ్ కి పంపించారా? కనీసం మొన్న 30వ తారీఖు మీరు చెప్పిన తర్వాత 1వ తారీఖున కనీసం లడ్డూని మీరు ఏమన్నా టెస్టింగ్ కి పంపించారా? 1వ తారీఖు నుంచి ఎన్ని లారీలు వచ్చినాయి, వాటి శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేశారా? ఇవన్నీ కూడా అడుగుతారు రేపు. పురంధరేశ్వరి గారిని మటుకు అంత తొందరగా వదిలిపెట్టడు. కొంచెం గట్టి యాక్షనే ఉంటది. ఎంత ప్రయత్నించినా కానీ ఊరుకోరు. మోడీ గారు, అమిత్ షా గారు కూడాను మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటారు, లేదంటే సైలెంట్ గా ఊరుకుండిపోతారు. వాళ్ళు చెప్పిన వినరు. ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే అర్థం ఏంటంటే అమ్మారు ప్రజలు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు. ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో అనే భయం ఉందన్నమాట వాళ్ళకి వచ్చినాయి 240గా. చంద్రబాబు నాయుడుకి అగెనిస్ట్ గా పోతే విత్డ్రా చేసుకుంటానంటాడేమో, ఫేవర్ గా కనుక పోతే మిగిలిన వాళ్ళు మనల్ని నడ్డిపెత్తి అంటారేమో. 2 రకాల భయాలు ఉంటాయి. కానీ వీళ్ళ ధైర్యం ఏంటంటే 240 కదా వాళ్ళకి వచ్చిందే, మన మాట కాదని పోతాడా మోడీ? ఎక్కడే పోతాడో చూద్దాం అనేటువంటి ఒక రకమైనటువంటి పిచ్చి ధోరణి, ఒక రకమైనటువంటి ఊహాగానాలు అన్నమాట. నేనేం చెప్తే నువ్వు అది చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ పెట్టు అని అంటే పెట్టాలి, దేశంలో ఎమర్జెన్సీ పెట్టు అంటే పెట్టాలి. నితీష్ కుమార్ ని బయటికి పంపించే మోడీ అంటే మోడీ గారు చెప్పాలి, మిస్టర్ నితీష్ కుమార్ వుడ్ యూ మైండ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ మై ఎలియన్స్ అని చెప్పి అనాలి అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. అంత లెవెల్లో ఉన్నారన్నమాట ఇప్పుడు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది. మోడీ, అమిత్ షా ఇలాంటి పనికి మాలిన వాళ్ళని పార్టీలోకి తీసుకున్నందుకు ఇప్పటికే వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. పోతే పోయిందబ్బా, ఏంది క్యాన్సిల్ చేసి పారే, అసలు మొత్తం కూడా రద్దు చేసేసి ఇది క్యాబినెట్ ని రద్దు చేసి పార్లమెంట్ ని కూడా రద్దు చేసేసి 240 ఉన్నాయి కాబట్టి లెట్ us గో ఫర్ రీ ఎలక్షన్ అన్నారు. పోయినా పోతారు. అప్పుడు ఏమవుతుంది? చస్తే టీడీపీతో కలవరు. ఆ విధంగా మోడీ అన్న అమిత్ షా డెసిషన్ తీసుకొని వాళ్ళిద్దరే డెసిషన్ తీసుకుంటే చాలు. వాళ్ళిద్దరు ఆ డెసిషన్ తీసుకొని నిజంగానే ఆ మాట అన్నారనుకో, ఈసారి టీడీపీతో కలవరు, ఈవీఎంల వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మోడీయే బయటకు వచ్చేస్తాడు. నేను, చంద్రబాబు నాయుడు, మోడీ ముగ్గురు కూడా కూడగలుపుకొని ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో, కర్ణాటకలో ఈవీఎంలు మేనేజ్ చేశాము, తప్పుడు పని చేశాము, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఎలక్షన్స్ పెడదాము, బ్యాలెట్ ఓటింగే పెడదాము, మీరు ఇష్టం అయితే మమ్మల్ని ఎన్నుకోండి అని చెప్పి మోడీ, అమిత్ షా చెప్పినా నువ్వు ఆశ్చర్యపడాల్సింది మళ్ళీ. ఈ విషయాలే కాకుండా ఇవాళ సుప్రీంకోర్టులో ఇంకొక విషయం కూడా వచ్చింది. మన కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ఉంది కదా, అదే గడ్డం పెట్టుకొని పైన తలపాగా పెట్టుకొని ఉంటాడు చూడు, ఆయనకి సంబంధించిన కేసు కూడా వచ్చింది ఇవాళ. మెడ్రాస్ లో ప్రొఫెసర్ గారు నా కూతురు ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ బంధించుకున్నారని చెప్పి కేసు పెడితే ఆ కేసు కూడా ఇవాళ సుప్రీంకోర్టుకు వచ్చింది. చంద్రచూడ్ గారే వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి సంఘ సమాచారం చేశాడు. దానికి సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది ఇవాళ. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన కేసు కూడా ఒకటి వచ్చిందబ్బా. ఇది మా సబ్జెక్ట్ కదా, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు వస్తుంటాయో ఏంటి చూస్తుంటాం కదా మేము కూడా. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఒక కేసు కూడా వచ్చింది. 2021 తర్వాత అసెస్మెంట్, రీఅసెస్మెంట్ చేయడానికి దానికి టైం లిమిట్స్ ఎలా చేయాలనే దాని మీద కూడాను ఒక జడ్జిమెంట్ వచ్చింది. అదేనిగా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, చూసుకుంటారు. అది ఇంకొకటి కూడా వచ్చింది ఇలాగా, అది జిఎస్టికి సంబంధించింది అన్నమాట. అది ఏంటి అనేసి అంటే వేరే కంపెనీస్ వాళ్ళు కనుక అయినట్లయితే రా మెటీరియల్ కొనుక్కోవడానికి నేను పే చేసిన జిఎస్టిని నేను తయారు చేసి అమ్మేటువంటి ప్రోడక్ట్ మీద ఉండేటువంటి జిఎస్టికి దీన్ని సెట్ ఆఫ్ చేసి మిగిలిన బ్యాలెన్సే కడతారు. కానీ రియల్ ఎస్టేట్ లో ఏమవుతుందంటే ఈ ట్యాక్స్ క్రెడిట్ అనేటువంటిది ఉండదు. జిఎస్టీ తరఫున మనం కనుక అపార్ట్మెంట్ కనుక కొనుక్కుంటే 1% కానీ 5% కానీ 60 స్క్వేర్ మీటర్స్ ఉందా, 90 స్క్వేర్ మీటర్స్ ఉందా, ఎక్కడుంది, దాని ప్రకారం నువ్వు 1% కానీ 5% కానీ కడతావు.
కస్టమర్ నేను కడతాను, కంపెనీ వాళ్ళు రా మెటీరియల్స్ అంటే ఇది స్టీలు, సిమెంట్, ఇంకొకటి ప్లగ్లు, వైర్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళ మీద జిఎస్టీ పడుతుందిగా, ఇన్వాయిస్ లో ఉంటుందిగా. దాన్ని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ట్యాక్స్ క్రెడిట్ అంటారు దాన్ని. ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. అక్కడ అది కట్టాల్సిందే, ఇక్కడ 1% లేదా 5% నా దగ్గర వసూలు చేసి కట్టాల్సిందే. అది రూల్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. ఇవాళ వచ్చిన ఏంటంటే నేను అపార్ట్మెంట్స్ అనేటువంటిది కట్టకుండా నేను హోటల్ లాంటిది కనుక కట్టి, కానీ దాన్ని హోటల్ కింద నేను క్లాసిఫై చేయను. దాన్ని నేను కేవలము రెంట్లు వసూలు చేసుకొని నేను బతకడానికి నా జీవనోపాధి కోసం అని చెప్పి నేను ఒక 4, 5, 10 అపార్ట్మెంట్స్ కట్టుకొని రెంట్కి ఇచ్చుకుంటాను. అది నా వ్యాపారం. నేను కట్టి రెంట్కి ఇచ్చుకుంటాను, వేరేవాడికి ఎవరికి అమ్మను. అలా నేను చేసినప్పుడు నేను ఆ బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించినటువంటి స్టీలు, సిమెంట్ మీద నేను కట్టిన జిఎస్టీ అనేటువంటిది నేను క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇటు పక్క 18% జిఎస్టీ పడుతుంది, అది కలెక్ట్ చేయాలి. అంటే నేను రెంట్కి ఇచ్చాను, వాడి దగ్గర 18% జిఎస్టీ నేను కలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను పే చేసిన స్టీలు, సిమెంట్ ఏదైతే ఉందో దాని మీద నేను 28% కట్టుంటాను జిఎస్టీ. ఆ 28%కి ఈ 18% సెటిల్ చేసి నెట్ 10% కట్టాలి నేను. అది ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చింది. ఇది కూడాను అంటే ఈ రెండు కూడాను నా టాక్సేషన్ కి సంబంధించినవి కాబట్టి సైమల్టేనియస్ గా ఎందుకు చూస్తుంటే దొరికినాయి కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తాయి ఉద్దేశంతో చెప్తాను అన్నమాట. సో అందుకని మీరు అపార్ట్మెంట్స్ కనుక అమ్మి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి అపార్ట్మెంట్స్ అమ్ముతారు, 1%, 5% కట్టాలి. అలా కాకుండా నాకున్న 300 గజాల్లో నేను ఒక 10 అపార్ట్మెంట్లు కట్టుకొని అవి రెంట్ గా కనుక ఇచ్చుకుంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ అపార్ట్మెంట్స్ ని రెంట్కి ఇచ్చుకోవాలి. అమ్మఒడు రెంట్ కనుక ఇచ్చుకుంటే నాకు ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అది వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది జడ్జిమెంట్స్ ఇవి అని మొన్న 30వ తారీఖు చెప్పింది. ప్రశ్నాపత్రాలు, ప్రశ్నలు, సమాధానాలు మాత్రమే, జడ్జిమెంట్ కాదు. ఇవాళ చేసింది పోస్ట్ పోన్ చేశారు రేపు 10:30కి. మరి రేపు వచ్చేటువంటిది ఫైనల్ గా జడ్జిమెంట్ వస్తుందా? రాకపోవచ్చు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉన్నారు. రేపు కూడా విచారణ జరుగుతుంది, తీవ్రంగానే జరుగుతుంది. ఒక 2-3 గంటల పాటు పొద్దున్న జరుగుతుంది. అంటే 10:30కి మొదలైతే 12:30, 1 గంట వరకు ఈ విచారణ ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా రాదా అనేటువంటిది నేను కూడా చెప్పలేను. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటి వరకు జరిగిన వాదోపవాదనను బట్టి చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ జడ్జిమెంట్ ఫైనల్ది రేపు రావచ్చును. మరి వస్తే ఏం జరుగుతుంది, వేచి చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించి కావచ్చు, అలాగే వచ్చినటువంటి జడ్జిమెంట్ అంశాలకు సంబంధించి కావచ్చు, మీ యొక్క విలువైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.